ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని ఆ కుంటి భిక్షకుడిని మరి లేవనెత్తుతారు. ఎప్పుడైతే వారిని లేవనెత్తుతారో వాడు లేచి వాని కాళ్ళు రావడం చూచి గంతులేసి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా అక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. మరి యొక్క సమయంలో మన వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి ఆ భిక్షకుడు అయ్యా నాకేమన్నా ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళని చూసి మరి వీళ్ళు నాకేమన్నా ఇస్తారేమో అని ఆశ కలిగి ఉన్నాడు. అయితే పేతురు యోహానులు వారు ఏమన్నారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మేమేదైతే కలిగి ఉన్నామో అది కలిగి ఉన్నది మేము నీకు ఇస్తున్నామని చెప్పి వారిని చేయి పట్టుకొని లేవనెత్తినట్టు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారు ఏదైతే కలిగి ఉన్నారో వానికి అది ఇచ్చారు. మనం కూడా మన జీవితంలో మరి మనము ఏదో ఒకటి కలిగి ఉంటాం. ఈ కలిగి ఉన్నది ప్రతిదీ, అది తలంతే కావచ్చు, కానీ లేకపోతే నీ కలిగి ఉన్నది ఇంకా ఏదైనా కానీ అది మనము ఇతరులకి ఇచ్చే స్థితిలో మనము ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. మనము ఇతరులకు మరి ఇవ్వడానికి వెళ్ళే ముందు అది మనము కలిగి ఉన్నామా లేదా, అది ఏదైనా సరే అనేది మనము ఆలోచించుకోవాలి. క్రైస్తవులైన మనము మన స్థితిలో మన పరిస్థితిని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం, కానీ నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాం, కానీ మనము క్రీస్తును మరి కలిగి ఉన్నామా లేదా అనేది మనము ఆలోచించుకోవాలి, చూపించాలి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసుప్రభుల వారు శిష్యులందరినీ పిలిచి వారిలో ఒక్కొక్కరిని వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి దెయ్యములు వెళ్ళగొట్టుటకును, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, రోగములను వెళ్ళగొట్టుటను, వ్యాధులను స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే వారిని నింపి వారిని పంపించాడో వారికి కలిగినది ప్రతిదీ వారు పంచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి కలిగి ఉన్న మనము మరి ఇతరులకు మనం ఏదైనా పంచిపెట్టగలిగే పరిస్థితిలో, ఆత్మీయ స్థితిలో మనము ఉన్నామా లేదా? మనం ఇతరులకు మరి దేవుడు ఇచ్చింది మనం పంచిపెట్టడం లేదు, దేవుడిచ్చింది మనం ఇతరులకు ఇవ్వటం లేదు అంటే మన ఆత్మీయ జీవితంలో ఏదో లోపం ఉన్నదని మనము గమనించుకోవాలి. మన ఆత్మీయ పరిస్థితిని మనము మరి పరిశీలించుకొని ముందుకు సాగాలి. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న ప్రాంతమంతయు కంపించెను, అక్కడున్న వారంతా పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతకుముందు పేతురు యోహానులను చూచి మీరు సువార్త ఇక్కడ ప్రకటించొద్దు అన్నప్పుడు వారు దేవుని నామాన్ని బట్టి వారు దేవుని మహిమపరచడం వారు చూచి వీరు విద్య లేని పామరులని వారిని గ్రహించి వారిని వదిలిపెట్టినట్టుగా మరి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, విద్య లేని పామరులను మరి దేవుడు
ప్రజలను దేవుని కొరకు ప్రజలను సంపాదించేవానిగా వారిని నింపినాడు. మరి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనం మన జీవితంలో దేవుని చేత పట్టబడిన మనము, దేవుని ఆత్మ చేత నింపబడిన మనము ఓ పేతురు యోహాను లాగా అడిగిన ప్రతివానికి మనము దేవుణ్ణి పంచించగలిగే ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38 వాక్యం అంటా ఉన్నది, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడును, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లుగా మనుషులు మీ ఒడిలో కొలుతురు అంటా ఉన్నారు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు క్షమాపణ కలిగి ఉంటే ఇతరులను క్షమించినట్లయితే నువ్వు క్షమించబడతావు. ఇతరులకు ఇచ్చినట్లయితే మరలా తిరిగి నీకు ఇవ్వబడుతుంది. ఎట్లా ఇవ్వబడుతుందంటే అణిచి కుదిలించి దిగజారునట్లుగా మనుషులు మీ ఒడిలో కొలుస్తా ఉంటారు. శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకులకు దేవుణ్ణి అందిస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో పెంతెకోస్తు దినమున మరి నింపబడిన తర్వాత ఆ దినాన్ని నుంచి వారు ఆగలేదు. ఆ దినాన్ని నుంచి వారు కలిగి ఉన్న మంటను వారి జీవితంలో వారు ఆర్కోలేదు. ప్రియులారా, క్రైస్తవులమైన మనము మన ఆత్మీయ జీవితంలో మరి వెలిగించబడినప్పుడు యొక్క మంట, వెలిగించబడినప్పుడు ఉన్న పరిస్థితి, ఆత్మీయ స్థితి మరి మన జీవితంలోనూ అలాగనే ఉండదు. నీవు ఇతరులకు ఇచ్చే ఆత్మీయ స్థితిలో నువ్వు లేవంటే నీ ఆత్మీయ అభివృద్ధి తగ్గిపోయిందని అర్థం. నీ ఆత్మీయ స్థితిని నువ్వు బేరీజు వేసుకోవాలి దినదినం. మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో దావీదు అంటా ఉన్నాడు, నూనెతో నా తలయింటున్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని దావీదు అంటా ఉన్నాడు. మనమందరము ఈ పరిస్థితిలోకి రావాలి. దావీదుని దేవుడు నూనెతో తలంటినప్పుడు అతని గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదంట. మన ఆత్మీయ స్థితిలో గిన్నె నిండి పొంగి పొర్లే పరిస్థితిలో మరి మనం ఉన్నట్లయితే మనం కలిగి ఉన్నదే మనం ఇతరులకు ఇవ్వగలుగుతూ ఉంటాం. మనం క్రైస్తవులం అని పేరు చెప్పుకొని ఒక క్రైస్తవుడుగా దేవుణ్ణి మనం కలిగి ఉండలేకపోతే, దేవుణ్ణి మనము చూపించకపోతే మన ఆత్మీయ స్థితి వ్యర్థంగానే ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి పేతురు యోహానులను చూచినప్పుడు వాడు నాకేమైనా దొరుకుతుందేమో అనుకున్నాడు, కానీ వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుణ్ణి ఆ యొక్క కుంటి భిక్షకుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనలో క్రైస్తవుడు అనే మనం ప్రతి ఒక్కరము ఆ విధమైన ఆత్మీయ స్థితిలో మనము నింపబడి ఉండాలంటే మనము అనుదినము హృదయము ఖాళీ చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఉండినట్లయితే దేవుడు అనుదినము దినదినము తన పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనల్ని నింపుతాడు. ఈ దినముకు చాలే అని అంటే ఆ దినం వరకే ఉంటుంది. ప్రియులారా, అనుదినము దేవుని ఆత్మచేత మనము నింపబడి దేవుని ఆత్మచేత మనము నడిపించబడుతూ ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసుప్రభుల వారిని మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు పెందలకాడనే లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించుచుండెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకొక దగ్గర చూసినట్లయితే అతడు ప్రార్థనలో రాత్రి అంతటా గడిపెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మరి వరములను అందించుటకు, దేవుని యొక్క ఫలములను అందించుటకు, దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని ఇతరులకు పంచుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రాత్రంతయు మరి ప్రార్థనలో గడపడం అనేది జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవునితో గడుపుతావో అప్పుడు
దేవుని చేత, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉండటం ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు తన ఆత్మీయ జీవితంలో పొందుకున్నది ఎక్కువైపోవాలి, నిండి పొంగి పొర్లాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నువ్వు నిండి పొంగి పొర్లే పరిస్థితిలో లేవంటే, నువ్వు ఆరిపోయిన పరిస్థితిలో, నువ్వు ఆరిపోయిన పరిస్థితిలో అంటే నీవు నింపుకునే పరిస్థితులలో నువ్వు లేవని అర్థం. నీవు నీ యొక్క ఆత్మీయ పరిస్థితి చూస్తే వాళ్ళు నిన్ను వెంబడించాలి. నీ ప్రార్థన జీవితాన్ని కానీ, నీ విశ్వాస జీవితాన్ని కానీ ఎదుటివారు చూచి నిన్ను వెంబడించాలి. వారు నిన్ను చూచి వెంబడించడం లేదంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడికో దిగజారి ఉన్నావని అర్థం చేసుకుంటూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి పేతురు, యోహానులను మనం గమనించినట్లయితే వారు దేవుని నిండుగా కలిగి ఉన్నారు. వారు ఎప్పుడైతే నిండుగా కలిగి ఉన్నారో, వారు కలిగి ఉన్నది వారు ఆ కుంటి భిక్షకుడిగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను ఏదో కొద్దిగా నిండి ఉండాలని కోరుకోవటం లేదు, ఏదో కొద్దిగా కలిగి ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు, సమృద్ధిగా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్యాథరిన్ కుల్మనీ అని ఒక సేవకురాలు, దైవజనురాలు పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి తాను ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ పైన ఆకాశంలో స్టార్స్ అనేటివి వచ్చేవి అంట. అంటే తన యొక్క ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ స్థితిలో తను ఎంతగానో ఎదిగి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, పేతురు యొక్క నీడను తాకగానే మరి రోగములు, దయ్యములు అన్నీ పారిపోయేటి. పౌలు యొక్క చేతి రుమాలు నడికట్లను తాకగానే రోగములు మరి స్వస్థపరచబడేటి. ప్రభునందు ప్రియులారా, మరి ఇట్టి ఆత్మీయ స్థితిలో మనం కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి మనము చూపించగలుగుతూ ఉంటాము. నీవు దేవుణ్ణి చూపించే స్థితిలలో నువ్వు లేవు అని అంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడి ఉండలేదని అర్థమవుతూ ఉంటుంది. కావున ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో నీవు సువార్తను ప్రకటించాలి అని అంటే నీ నోటి మాట ద్వారా కాదు, నీవు నడుస్తూ వెళ్ళినప్పుడే దేవుని ఆత్మచేతను నింపబడినట్లయితే నీ నీడను తాకి జనులు స్వస్థపరచబడతా ఉంటారు. నీ నీడను తాకి దయ్యాలు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి. అనేక దైవజనులు మరి మన దేశంలో అలాంటి వారు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో అలాంటి వారు ఉన్నారు. మరి ఇలాంటి సమృద్ధి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితిలో మన ఆత్మీయ స్థితి ఉన్నది? నీవు దేవుణ్ణి ఇతరులకు అందించే పరిస్థితులలో, ఆత్మీయ స్థితులలో నీవు ఉన్నావా? అనుదినము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పేతురులాగా, యేసుప్రభులాగా, పౌలులాగా ఫుల్లుగా నింపబడి దేవుని యొక్క ఫలాలను ఇతరులకు అందించే స్థితిగతుల్లో బలమున్నావా అని బేరేజు వేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అనుదినము దేవుణ్ణి కలిగి ఇతరులకు దేవుని వరము అని ఆయనను అందించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము నిన్ను ఆత్మచేత నింపునుగాక. ఆమెన్, ఆమెన్.